బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. నాగపురి రమేష్ ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది. రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించడంతో వారిద్దరికి కోచింగ్ ఇచ్చిన రమేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. నాగపురి రమేష్ తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లపైన అధికారులు కొరడా జల్పించారు. ఈ సస్పెన్షన్ పై కోచ్ నాగపురి రమేష్ స్పందించారు. తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని తెలిపారు. అలాగే తప్పుడు పనులు చేసే వారిని సైతం ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దేందుకే తన జీవితాన్ని ధారపోస్తానని పేర్కొన్నారు రమేష్. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు నాగపురి రమేష్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపూర్ రమేష్ పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వేటు వేసింది. నాగపూర్ రమేష్ కోచింగ్ ఇస్తున్న ఇద్దరు క్రీడాకారులు డోపింగ్ టెస్ట్ నిరాకరించడంతో కూడా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్లేయర్ దూతి చంద్, పారా ఒలింపిక్ జీవంతి జిప్టి, నంది వంటి దిగ్గజ క్రీడాకారులకు సంబంధించి కూడా ఈయన కోచింగ్ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు క్రీడాకారులు డోపింగ్ టెస్ట్ నిరాకరించడంతో దానికి సంబంధిత కోచ్ బాధ్యత వహించాలంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 2023-24 సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అటు నాడా సంబంధించిన వేటుకు సంబంధించి కూడా రమేష్ కూడా స్పందించారు. తాను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఎంతగానో ప్రోత్సహించాను. కానీ ఇలాంటి నిరాధారమైన అంశాలకు సంబంధించి కూడా తను ఎప్పుడు ప్రోత్సహించలేదు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి టైం వచ్చినప్పుడు ఆ పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తానంటూ చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే వాస్తవానికి క్రీడలకు సంబంధించి కూడా ఎవరైతే కోచ్ గా ఉంటారో వారికి సంబంధించిన నైపుణ్యాన్ని వెలికి తీసేతో పాటు వారికి సంబంధించిన అన్ని కూడా గమనించుంటారు. కాబట్టి ఆ ఇద్దరు క్రీడాకారులు అప్పుడు ఆ డోపింగ్ టెస్ట్ కి నిరాకరించడంతో వారికి కోచ్ గా ఉన్న వారికి సంబంధించి కూడా బాధ్యత తీసుకోవాల్సింది. కాబట్టి అందుకే నాడా ఈ ప్రముఖ కోచ్ మీద నాగపూరి రమేష్ మీద చర్యలు తీసుకున్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇటు క్రీడా రంగంలో కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయన త్వరలో ఏ విధంగా స్పందిస్తారు ఏంటన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. అలాగే కిరణ్, మనం చూసుకుంటే తాను ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు, అలాగే తప్పు పనులు చేసే వాళ్ళకి కోచింగ్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంటే రియాక్ట్ అయ్యారు. విచారణకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని కూడా తేల్చి చెప్పారు. ఈ కామెంట్ ని మనం ఎలా చూడొచ్చు? ఆయన ఎప్పుడు విచారణకు పిలిచే ఛాన్స్ ఉండొచ్చు? ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ప్లేయర్స్ సంబంధించి కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీయడంలో ఈయన చాలా ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో ద్రోణాచార్య అవార్డు కూడా పొందారు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించి కూడా నాలా ఒక నిర్ధారణమైన ఆరోపణలు చేస్తూ సస్పెన్షన్ వేడి చేయడంతో కూడా ఆయన రియాక్ట్ అయినట్టుగా చెప్పొచ్చుగా. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వాస్తవానికి ఇద్దరు ప్లేయర్లు ఆ డోపింగ్ టెస్ట్ కి నిరాకరించడంతో కూడా ఈ చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రముఖ కోచ్ మీద చర్యలు తీసుకొని తెలిసాం. దాని తర్వాత దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.